స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. క్షణముక యుగంలా గడపడం అంటే ఏమిటో నిద్రలేమితో బాధపడే వాళ్లను చూస్తే తెలుస్తుంది. కంటికి కునుకు దూరం చేస్తోన్న నిద్రలేమికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న మరొక అనర్థం ఇది. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనం, అడుగడుగున పరీక్షలు, అంతులేని టార్గెట్లు, విఫల ప్రేమలు, ఓదార్పు కరువైన ఒంటరితనాలు, నీటి బుడగల్లాంటి బంధాలు ఇవన్నీ నేడు తీవ్రమైన మానసిక నిర్వేదానికి దారితీస్తున్నాయి. పిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవాళ మానసిక వ్యాకులత అన్నది ఒక పెను విపత్తుగా పరిణమించింది. దేశ జనాభాలో దాదాపుగా 15% మంది ప్రజలు తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ డిప్రెషన్ అనే వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. క్లుప్తంగా వ్యాధి లక్షణాల విషయానికి వస్తే అకారణమైన దిగులు, బాధ, ఏ విషయం మీద ఆసక్తి లేకపోవడం, చేసే పని మీద ధ్యాస తగ్గడం, తొందరగా అలసిపోవడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి కాకపోవడం, ఈ రకమైన లక్షణాలు కలుగుతుంటాయి. వీటిని అశ్రద్ధ చేస్తే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు కూడా జరుగుతుంటాయి. అవేంటంటే బతుకు మీద పూర్తిగా ఆశ నశించడం, చనిపోతే బాగుండు అన్న ఆలోచన రావడం, ఆత్మహత్యకి పాల్పడటం. ఈ వ్యాధిని నయం చేయడం ద్వారా మనం ఈ ఆత్మహత్యలు అనేవి సమాజంలో చాలా మట్టుకు తగ్గించే అవకాశం ఉంది. ఇక చికిత్సా విధానాలకు వస్తే ఈ డిప్రెషన్ అన్న వ్యాధికి ఈ రోజున చాలా మంచి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి. ఇతరత్ర పద్ధతులు సైకోథెరపీ అంటాం, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటాం. ఈ పద్ధతుల ద్వారా ఒక డిప్రెషన్తో బాధపడే వ్యక్తిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. శృంగారం తనువుల్ని ఏకం చేసే బంగారం, ఆలు మగల అన్యోన్యతకు ఆధారం. రసరమ్యమైన ఈ రాసకేళిలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. వాంఛలేని శరీరం, స్తంభన వైఫల్యం, అంతులేని ఒత్తిడి ఇప్పుడు పురుష ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించాయి. ఆధునిక జీవితంలో అనివార్యమవుతున్న ఒత్తిడి, గజిబిజి జీవనశైలి, మద్యపానం, పొగ తాగడం వంటి చెడు అలవాట్లు, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు ఇవన్నీ పురుషత్వానికి సవాల్ విసురుతున్నాయి. ఒకప్పుడు కాలంలో మా స్పెషాలిటీకి సంబంధించిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపము అన్న జబ్బుకి ట్రీట్మెంట్ గురించి ఎవ్వరూ మా దగ్గరికి వచ్చేవారు కాదు. ఎందుకంటే అది ఒక నీచమైన జబ్బుగా చెప్పుకోవడానికి సిగ్గుగా వాళ్ళు చాలా బాధపడిపోయేవారు. ఎందుకంటే ఆ అవగాహన లేని దానివల్ల బేసికలీ వాళ్ళకి తెలియదు ఇది ఒక చిన్న జబ్బు, దీనికి ట్రీట్మెంట్ ఉంటుందని ఒక ఐడియా కూడా లేదు. మానసిక క్షోభ అనుభవించేవాళ్ళు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక చిన్న చిన్న సెక్స్ క్లినిక్లకు వెళ్ళో లేకపోతే క్వాక్స్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి ట్రీట్మెంట్ చిక్కక ఏమీ చేయకుండా ఇంటి దగ్గర ఉండిపోయేవారు. మోర్ ఇంపార్టెంట్, వాళ్ళు కాన్ఫిడెంట్గా వచ్చి నాకు ఈ విధంగా ప్రాబ్లం ఉన్నది, నాకు డయాబెటీస్ ఉంది, ఈ విధంగా చాలా రోజుల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నాను, నాకు ఈ విధంగా ఎరెక్షన్ అంటే అంగస్తంభన కావటం లేదు, నాకేమన్నా ప్రత్యామ్నాయ మార్గం ఉన్నదా, మీరేదో చెప్పారు మొన్న ఈ విధంగా ఉన్నది వయాగ్రా అని, అది కాకపోతే ఈ ప్రాస్థెసిస్ అని వేస్తారని చెప్పారు, ఈ విధంగా వేసుకోవచ్చా, దానివల్ల నష్టాలు ఏమిటి కష్టాలు ఏమిటి అని కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇలాంటిది క్రియేట్ చేసిన దానివల్ల చాలామంది అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఫిజికల్ జబ్బునన్నా ట్రీట్మెంట్ చేయొచ్చేమో కానీ మానసిక జబ్బుని అంత ఈజీగా చెప్పడం కష్టం. సో పేషెంట్ చేత నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పించడమే చాలా పెద్ద స్టెప్గా నేను భావిస్తాను.